టాలీవుడ్ లో మరోసారి పెళ్లి శుభసందడి మొదలైంది. అల్లు కుటుంబంలో జరుగుతున్న ఈ గ్రాండ్ వెడ్డింగ్ ప్రస్తుతం అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. హైదరాబాద్ సమీపంలోని ఓ లగ్జరీ రిసార్ట్ లో అత్యంత వైభవంగా ప్రధాన వివాహ వేడుకలు కొనసాగుతున్నాయి. సినీ, వ్యాపార, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు ఇప్పటికే హాజరై సందడి చేస్తున్నారు. అయితే మెగా కుటుంబానికి చెందిన చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు వేడుకల్లో కనిపించకపోవడంతో అభిమానుల్లో ఆసక్తి మరింతగా పెరిగింది. అయితే వీరి పెళ్లి వేడుకలకు మెగాస్టార్ హాజరవుతారా లేదా అనేది ప్రస్తుతం క్వశ్చన్ మార్క్ గా ఉంది. అల్లు శిరీష్ పెళ్లి వేడుకలకు మెగాస్టార్ హాజరవుతారా లేదా అనే విషయాలకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా సీనియర్ జర్నలిస్ట్ వాలి శ్రీనివాస్ గారిని అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్ గారు, సో మనం చూస్తున్నాము ఈ అల్లు శిరీష్ ప్రీ వెడ్డింగ్ వేడుకలకు కూడా చిరంజీవి హాజరు కాలేదు. వీరిద్దరి కుటుంబాల మధ్య కొంచెం గ్యాప్ ఉంది అనేది మాత్రం అభిమానుల్లో ఒక డౌట్ అయితే క్రియేట్ అవుతుంది. ఈ నేపథ్యంలో ప్రీ వెడ్డింగ్కి చిరంజీవి రాకపోవడం అనేది ఈ డౌట్స్ని మరింత బలాన్ని చేకూర్చిందని అనుకోవచ్చు. చిరంజీవి హాజరవుతారా లేదా అనే ఉత్కంఠకు మాత్రం ఇంకా తెరపడలేదు. మీరేం చెప్తారు? సో అల్లు శిరీష్ పెళ్లి వేడుకకి ఈరోజు చిరంజీవి హాజరవుతారా లేదా అనేది ప్రస్తుతం అభిమానుల్లో ఉత్పన్నమవుతున్న ప్రశ్న. సో ఇంతకుముందు ప్రీ వెడ్డింగ్కి కూడా చిరంజీవి ఎప్పుడైతే రాలేదో అటు విజయ్ దేవరకొండ రిసెప్షన్కి అయితే హాజరయ్యారో ఆ రోజు నుంచి ఇంకా ఎక్కువగా క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. ఏం చెప్తారు మీరు? అవునవును, నిజానికి మార్చి 6వ తారీఖున ఇప్పుడు ఏదైతే ఇది జరిగింది దీనికి సంబంధించి మార్చి 2వ తారీఖున ప్రీ వెడ్డింగ్ జరిగింది. మ్యారేజ్ ఈ రోజు, ప్రీ వెడ్డింగ్ వచ్చి ఆ రోజు అయింది. అయితే 2 days బ్యాక్ మన విజయ్ దేవరకొండ సంబంధించి రిసెప్షన్ అయింది. అంటే దానికి దిగి మధ్యలో మీకు ఆల్రెడీ 2 days గ్యాప్ ఉంది. సెకండ్ వరకు ఏంటంటే చిరంజీవికి భుజానికి ఒక సర్జరీ జరగడం వల్ల ఆయన అప్పుడు ఖచ్చితంగా రెస్ట్ లో ఉండాల్సిన పరిస్థితి కాబట్టి అల్లు శిరీష్ సంబంధించిన ప్రీ వెడ్డింగ్ కార్యక్రమానికి వెళ్ళలేదు. అంతకు మించి ఈ కుటుంబాల మధ్య గ్యాప్ ఉండటం అనేది అది ఊహాగానాలు తప్పించి వాస్తవం కాదు. అది నిజానికి ఇప్పుడు ఫస్ట్ వెడ్డింగ్ కార్డ్ అనేది బావగారు అరవింద్ గారు వాళ్ళ బావగారు చిరంజీవి గారికి ఫస్ట్ కార్డు ఇచ్చారు. ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి వెళ్ళి బావాకి, చెల్లెలకి ఇద్దరికి పట్టు వస్త్రాలు ఇచ్చి మరి వెడ్డింగ్ కార్డు ఇవ్వడం జరిగింది. వాళ్ళ కుటుంబంలో ఎటువంటి పొరపక్షాలు కూడా లేవు. అదే ఒకటేంటంటే 2వ తారీఖు అయిన దానికి రాలేదు, 4వ తారీఖు అయినటువంటి విజయ్ దేవరకొండ ఫంక్షన్ రావడం వల్ల ఇటువంటి ఊహాగానాలు వచ్చాయి. సో అంతకు మించి దీంట్లో అయితే నిజానికి అటువంటిదేం లేదు. ఈ రోజు ఖచ్చితంగా చిరంజీవి గారు హాజరవుతారని మనకు సమాచారం ఉంది. ఓకే శ్రీనివాస్ గారు, ఈ ప్రశ్నలకు అంతా అంటే ఈ డౌట్స్ అభిమానుల్లో రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇంతకుముందు అల్లు అర్జున్ విషయంలో కూడా ఈ పుష్ప రిలీజ్ ఫంక్షన్ అప్పుడు కొంచెం ఇష్యూస్ జరిగినప్పుడు కూడా అప్పుడు ప్రత్యేకంగా చిరంజీవి రాలేదు, లేకపోతే వాళ్ళు పట్టించుకోలేదు అనేది అభిమానుల్లో ఉన్న డౌట్. సో వీళ్ళిద్దరి కుటుంబాల మధ్య కొంచెం గ్యాప్ ఉంది, లేకపోతే ఈగో క్లాషెస్ ఉన్నాయి అనే డౌట్స్ ఉన్నాయి కాబట్టి సో దాన్ని క్లారిఫై చేయడానికి మీరేం చెప్తారు? నిజానికి గ్యాప్ అనేది ఏంటంటే ఇద్దరు పెద్ద హీరో, రామ్ చరణ్ పెద్ద హీరోనే, అల్లు అర్జున్ పెద్ద హీరోనే. ఇటేపు మెగా కాంపౌండ్ లో చాలా మంది హీరోలు ఉన్నప్పుడు కూడా అల్లు అర్జున్ కి ఒక మెగా అనేది కాకుండా సొంతంగా అల్లు అనే ఇమేజ్ రావాలని చెప్పేసి అల్లు ఫ్యాన్స్ అనుకుంటున్నారు. కానీ కుటుంబంలో అలాంటిది ఏం లేదు. కాకపోతే ఇటువంటి ఈ గ్యాప్ ఉంది అని అనుకోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఈయన వైసీపీ ఎమ్మెల్యేకి సపోర్ట్ చేయడం అనేది ప్రధానంగా ఇప్పుడు మెగా అభిమానులు అదొక బాగా అనుకునేటువంటి చర్చించేటువంటి విషయం ఏంటంటే వైసీపీకి సపోర్ట్ చేయడం ఏంటి. అక్కడ పవన్ కళ్యాణ్ కూటమితో ఉన్నప్పుడు జనసేన పార్టీలో ఉండగా అదే ఫ్యామిలీ నుంచి వెళ్ళి ఒక వైసీపీ ఎమ్మెల్యేకి సపోర్ట్ చేయడం అనేది బాగా ఈ గ్యాప్ ని పెంచింది. సో అంతకు మించి నిజానికి ఆ ఫ్యామిలీలో ఎటువంటి ఇది లేదు. ఖచ్చితంగా చిరంజీవి గారు అంటే అల్లు ఫ్యామిలీకి మంచి రెస్పెక్ట్ అయితే ఉంది, అందులో ఎటువంటి సందేహం లేదు శ్వేత. ఎస్, అంటే మీరు అన్నట్లుగా మేబీ పార్టీల మధ్య పొరపచ్చాలు ఉండొచ్చు. తర్వాత పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత కూడా మెగా ఫ్యామిలీ సంబరాల్లో కూడా ఎక్కడ వీరి కుటుంబం కనిపించలేదు కాబట్టి ఆ గ్యాప్కి ఇంకా ఊతం ఇచ్చింది అనే డౌట్స్ కూడా ఫ్యాన్స్ లో రైజ్ అవుతున్నాయి. అవునవును, అంటే ఒకటి ఇప్పుడు రాజకీయాల్లో ఏ విధంగా అయితే ఒకే కుటుంబం నుంచి 2 పార్టీల్లో ఉంటారో అట్లా అల్లు అర్జున్ మెగా అనేది 2గా ఉన్నప్పుడు కూడా ఫ్యాన్స్ ఎక్కువ మంది ఉంటారు కదా. ఇప్పుడు యాంటీ చిరంజీవి ఫ్యాన్స్, యాంటీ మెగా ఫ్యాన్స్ కూడా అల్లు అర్జున్ కి ఫ్యాన్స్ ఉండే అవకాశం ఉంటది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం లేని వైసీపీ వాళ్ళు కూడా అల్లు అర్జున్ ని ఇష్టపడతారు. ఎడదిరిగి ఖచ్చితంగా ఇండస్ట్రీలో ఎక్కువ మెజారిటీ ఆఫ్ సినీ ప్రేమికులు మెగా లేకపోతే అల్లు కాంపౌండ్ లో ఉన్నట్టుగా అనుకోవాలిగా. అట్లా చూసినా కూడా అది ఒక విధంగా వాళ్ళకి అడ్వాంటేజ్.
సో అదేం లేదు. ఇప్పుడు ఈ అమ్మాయి కూడా ఇప్పుడు ఏది ఎవరైతే ఇప్పుడు పెళ్లి కూతురు ఉందో నైనికా రెడ్డి కూడా ఎవరో కాదు, నితిన్ వైఫ్ కి ఫ్రెండ్. ఇప్పుడు హీరో నితిన్ వాళ్ళ సతీమణి శాలినికి ఫ్రెండ్ నైనికా రెడ్డి. అది కూడా ఎట్లా పరిచయం అయింది, వరుణ్ తేజ్ పెళ్లిలో ఆ అమ్మాయి వచ్చింది నైనికా రెడ్డి. అక్కడ చూసినటువంటి అల్లు శిరీష్ ఆ అమ్మాయిని ఇష్టపడి అది స్నేహం పెళ్లిగా మారింది అది. సో ఆ కుటుంబాల మధ్య ఎటువంటి ఇది లేదు. ఆ ప్రతి ఇంటి ఫంక్షన్ కూడా అందరూ వెళ్తారు. పవన్ కళ్యాణ్ కూడా రాలేదని కూడా ప్రధానంగా అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు వాడిగా వేడిగా జరుగుతా ఉన్నాయి ఇక్కడ ఆంధ్రాలో. సో ఆ కారణం చేత పవన్ కళ్యాణ్ రాలేదు. కానీ ఈ రోజు ఈవినింగో లేదా రేపు మార్నింగో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కూడా వచ్చి కలిసే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా నాగబాబు మొన్న ప్రీ వెడ్డింగ్ కి వచ్చారు. ఆయన ఎంత బిజీలో ఉన్నప్పుడు కూడా వచ్చి కనబడి వెళ్ళారు. దానికి కూడా ఏంటంటే తక్కువ సమయం ఉన్నారు, మెగా బ్రదర్స్ రాలేదు అనేది ఒక బయట నడుస్తా ఉంది. కానీ అలాంటిది ఏం లేదు. ఈ రోజు మ్యారేజ్ కి ఖచ్చితంగా చిరంజీవి అటెండ్ అవుతారని మన దగ్గర సమాచారం ఉంది. శ్వేత, రైట్, థ్యాంక్ యూ వాల్ శ్రీనివాస్ గారు. ఇక అల్లు శిరీష్ పెళ్లి వేడుకలు ఇప్పటికే ఘనంగా ప్రారంభమై అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. కుటుంబ సభ్యులు సన్నిహితులతో కలిసి వివిధ సంప్రదాయ కార్యక్రమాలు నిర్వహించడం ఈ వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా మారింది. హైదరాబాద్ సమీపంలోని లగ్జరీ రిసార్ట్లో జరగనున్న ప్రధాన పెళ్లి వేడుక ఘనంగా జరుగుతోంది. ఇప్పటికే సోషల్ మీడియాలో పెళ్లి వేడుకలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతూ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ పెళ్లికి మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ హాజరవుతారా లేదా అనేది వేచి చూడాలి. వారు గనక హాజరైతే ఈ వేడుక మరింత ప్రత్యేకంగా మారే అవకాశం ఉంది.